మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. నీకు బహుక్షేమము కలుగును అని. మనకి క్షేమము అంటే చాలా ఇష్టం. కష్టపడాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. బలహీనతలు బారిపడాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. మనం ఎప్పుడూ క్షేమంగా ఉండాలని ఎంతో ఇష్టపడుతూ ఉంటాము, ఆశపడుతూ ఉంటాము, ప్రయత్నం చేస్తూ ఉంటాము. మన ప్రయత్నాలు అనేక మార్లు ఫెయిల్ అవ్వచ్చు, మన ప్రయత్నాలు అనేక మార్లు జరగకపోవచ్చు, విఫలం అవ్వచ్చు. కానీ ఇక్కడ మన దేవుడు తెలియచేస్తున్నాడు, నీకు బహుక్షేమము కలుగును. ఎందుకని అంటే దీనిలో భూమిని స్వతంత్రించుకొందురు. కీర్తన గ్రంథము 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అన్నాడు. మనము క్షేమముగా ఉండి సుఖించాలంటే మనం ఎలా ఉండాలి అంటున్నాడు? దీనులమై ఉండాలి అంటున్నాడు. దేవుని ఎదుట దీనులమై ఉండాలి అంటున్నాడు. దీనులు అంటే ఎవరు అంటే సాధువైన వారని ఒక మాట, అలాగే నమ్రత గలవారని ఒక మాట, అలాగే సాత్వికులు అనే ఒక మాట ఉంది. దీనత్వానికి దీనులు అనే మాటకు ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు కూడా చెప్పారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని వాక్యం తెలియజేశారు. ఇక్కడ దీనులు భూమిని స్వతంత్రించుకొందరు అని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది కీర్తన గ్రంథంలో. కనుక దీనులన్నా సాత్వికులన్నా ఒకటే అర్థం వస్తుంది. ఇంగ్లీష్ పదం మీక్ వస్తుంది. ఆ మీక్ అనే పదానికి నమ్రత వస్తుంది, అలాగే సాధువైన అని వస్తుంది. తిన్నని అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నడిచేవారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు, అబద్ధాలు చెప్పకుండా, మరి ఏ కళ్ళ మాటలు చెప్పకుండా, విట్టి మాటలు చెప్పకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు అనమాట. తిన్నని అని అర్థం. ఈ విధమైన ప్రజలకు దేవుడు ఏమనుగ్రహిస్తానంటున్నాడు? క్షేమము కలుగు చేసి సుఖించుదురు అంటున్నాడు. క్షేమం ఉంటుంది, క్షేమం ఉంటే సుఖం కూడా ఉంటుంది. క్షేమం లేకపోతే సుఖం కూడా రాదు. బలహీనతలతో బాధపడుతూ ఉంటే సుఖించలేం. మనం మన కార్యాలు నెరవేర్చబడకపోతే మనం సుఖించలేం, వేదనతో ఉంటాం. కనుక మనము ఎలా ఉండాలి అంటున్నాడంటే దేవుడు, దీనులు క్షేమము కలిగి ఉంటారు, సుఖించుదురు, భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నాడు. భూలోకమును స్వతంత్రించుకోవడం అంటే మనం శాంతి సమాధానంతో సౌఖ్యంతో ఈ లోకంలో జీవించటమే. భూలోకం స్వతంత్రించుకోవడం అంటే ఇదంతా సంపాదించుకోవడం కాదు. కనుక దీనులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఎడల సాత్వికులుగా ఉండాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. ఈ రెండు ఒకే పదము కనుక ఈ గుణాలు కలిగిన వారికి క్షేమం ఉంటుంది, సుఖం ఉంటుంది అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక మనము క్షేమముగా ఉందాము, సుఖముగా ఉందాము, సాత్వికము కలిగి ఉందాము, దీనులమై ఉందాము, దేవుని మహిమార్థమై జీవిద్దాము. అలాగే 37:3 కూడా యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము అని తెలియజేస్తున్నారు. దేశమందు నివసించి సత్యమును అనుసరించము అని తెలియజేస్తున్నారు. మనము దేశంలో మేలు చేస్తూ ఉండినప్పుడు, సత్యమును అనుసరిస్తూ ఉండినప్పుడు ఈ భూమి మీద మనము క్షేమ సౌఖ్యాలతో జీవిస్తాము, సుఖముతో జీవిస్తాము అని వాక్యం, దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇతరులకు మేలుకరముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మనము దీన మనసు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం వీటన్నిటిని అనుసరిద్దాము, మనము క్షేమం పొందుకుందాము, సుఖం పొందుకుందాము, దేవుని కృపలను పొందుకుందాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. మీరు మాకు క్షేమమును సుఖమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవా, దానికి నా ప్రభు మేము చేయవలసిన విధము నాయన దీన మనసు కలిగి సాత్వికులమై ఉండి ప్రభువా, మీ ఎదుట నాయన మేము ఉండినప్పుడు మమ్మలను ఆశీర్వదిస్తారు, క్షేమమిస్తారు, సుఖమిస్తారు, సమస్తము అనుగ్రహిస్తారు ప్రభువా. వినుచున్న బిడ్డలందరికీ అట్టి ఆశీర్వాదాలు దయచేయండి. వినుచున్న బిడ్డలందరినీ మా ప్రభు మీరు విశేషముగా దీవించండి.
ప్రార్థనలు కోరిన బిడ్డల ఎడల మీరు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.